సంవత్సరాలుగా శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా ఆవిర్భవించిన అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచవ్యాప్తంగా సభలు ప్రదర్శనలతో మేడే వచ్చింది. ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మేడే. కార్మిక వర్గంపై పెట్టుబడిదారీ వర్గ దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న నాటి కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం సంఘటితంగా పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల మధ్య 18 నుండి 16 గంటల పని నుండి 8 గంటల పనిదినం కోసం కార్మిక వర్గం రక్త తర్పణ చేసిన దినమే మేడేగా ప్రసిద్ధి చెందింది. తమ హక్కుల సాధన కోసం కార్మికులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. 1886 మే 1వ తేదీన అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్లో పిడికిలెత్తి నినదించిన కార్మిక వర్గ పోరాటంలో 8 గంటల పనిదానం సాధించేందుకు ఎంతో మంది తమ రక్తాన్ని చిందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఏడాది మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కార్మిక వర్గం మేడే వేడుకలను నిర్వహించుకుంటూ వస్తున్నారు. భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై ప్రణాళికలు రచించి నాటి కార్మిక నాయకుల త్యాగాలను స్మరించుకునేందుకు ఈ మేడేను వేదికగా ఎంచుకుంటున్నారు. మనుషుల్ని యంత్రముగా మార్చేస్తే గొడ్డలి ఆ నాగలి పలుకుపారలు ఎదిరించే మన దేశ భాషలేవైనా నివసించే దేశమేదైనా. ఈ ఏడాది 139వ మేడే వేడుకలను హేలాపురి నగరంలోని కార్మిక వర్గం సగర్వంగా నిర్వహించింది. ఎటు చూసినా ఎర్ర జెండాల రెపరెపలతో రహదారులన్నీ కలకలలాడుతుండగా కార్మిక వర్గమంతా ఏకమై సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతినపూనడం మేడే ప్రత్యేకతను మరింత చాటుతోంది. మేడే స్ఫూర్తిని మరింత ఇనుమడింప చేసేందుకు తమ రక్షణకు అడ్డుగోడలా నిలిచిన చట్టాల సంరక్షణకు కార్మికులు చేసే పోరాటాలు ఎంతో ఆదర్శనీయమనే చెప్పాలి. ఐక్య నినాదాలన్నీ ఏకమై సంఘాలుగా ఏర్పడ్డ కార్మికులందరినీ సంఘటిత చేస్తూనే వస్తున్నాయి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులు, కార్మిక నేతలు, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల నాయకులు యాక్ట్తో మాట్లాడారు. మేడే స్ఫూర్తిని తమ మాటల్లో స్ఫురింపచేశారు. అందరిలోనూ మరింత చైతన్యాన్ని నింపారు. ఇక్కడ నెగ్గాలంటే అది పోరాటాలతోనే అని ఘాటుగా గళమెత్తిన ఎర్ర గొంతులన్నీ కలిసి మరోసారి ఐక్యతా పదంలో వినిపించే అద్భుత గాన రాగమే మేడే అంటూ తమ అభిప్రాయాలను వినిపించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. మే 1వ తేదీన కార్మిక వర్గం పండగ రోజు. అదేవిధంగా 1886లో చికాగో నగరంలో హే మార్కెట్లో జరిగినటువంటి అక్కడ సంఘటన నుంచి 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించుకున్న హక్కు కానివ్వండి, తదనంతరం 1920లో ఏఐటియుసి ఆవిర్భావం అనంతరం అనేక చట్టాలు, కార్మిక చట్టాలు సాధించుకోవడం జరిగింది ఈ దేశంలో, భారతదేశంలో. ఆ కార్మిక చట్టాలని 2020లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 4 కోడ్లుగా మార్చింది. 44 కార్మిక చట్టాలని. అందులో అనేక హక్కులు, కార్మిక హక్కులను హరిస్తూ కార్మిక వర్గానికి గొడ్డల పెట్టి లాంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో మేడే ఘనంగా నిర్వహించుకోవడం, అదేవిధంగా మేడే స్ఫూర్తితో మరో ఉద్యమానికి దేశవ్యాప్తంగా మళ్ళీ ప్రపంచ కార్మికులంతా ఐక్యమై అనేక దేశాల్లో నేటికి కార్మిక వర్గం పైన ఇప్పటికీ కూడా వాళ్ళ హక్కుల్ని హరించేటువంటి అనేక ప్రభుత్వాలు చేస్తామని ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. నేడు భారతదేశంలో కూడా మళ్ళీ ప్రమాద గంటికలు మోగుతూ ఉన్నాయి. దేశంలో మళ్ళీ 12 గంటల 10 విధానం అంటూ ఉన్నారు. అలాగే సంఘం పెట్టే హక్కు, సమ్మె చేసే హక్కుని కూడా హరిస్తూ ఉన్నారు. 4 కోడ్లుగా మార్చి ఇటువంటి వాటిలన్నిటిపైన మళ్ళీ మేడే స్ఫూర్తితో పోరు సలపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కార్మిక వర్గానికి ఏదైతే జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి, వేతనాలు పెరగడం లేదు, వాళ్ళకేమో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. ఇవాళ కొని తినలేని పరిస్థితిలో కార్మిక వర్గం ఉంది.
వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలి. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ అంతా కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉంది. ప్రైవేటైజేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిక్లో కానీ కార్మికులు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత కొదవవుతూ ఉంది. జీవన ప్రమాణాలు పడడానికి అదొక కారణం. ప్లస్ ఇవాళ అధిక ధరల భారం ఒకటి, దాంతోపాటు అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా కార్మిక వర్గం రాబోయే మేడే స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలకు సిద్ధం కావాలని, అదేవిధంగా ఆనాడు ఏ రకంగా అయితే 8 గంటల పనిదినం కానీ అనేక కార్మిక చట్టాలు కానీ కార్మిక హక్కులు కానీ సాధించుకున్నారు పోరాటాల ద్వారా, భవిష్యత్తులో వాటిని నిలబెట్టుకోవడం కోసం మరియు మళ్ళీ జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడం కోసం అలుపెరగని పోరాటాలు చేయడానికి మోడే స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలిపిస్తా ఉన్నాం సిపిఐగా. ఈ జిల్లా ప్రజానీకానికి అందరికీ ప్రపంచ శ్రామిక దీక్షా దినోత్సవం మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే 1వ తేదీ సంపద సృష్టికర్తలైనటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, చేతివృత్తిదారుల యొక్క వాళ్ళ శ్రమ ఫలితంగానే మనందరం తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, మనం వాడే వస్తువులు ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నాయి. వాటి ఆధారంగానే మనందరం జీవిస్తున్నాం. సాధారణ వ్యక్తి నుంచి ప్రధానమంత్రి వరకు కూడా జీవించగలుగుతున్నాడంటే వాళ్ళ శ్రమ ఫలితమే. వాళ్ళ శ్రమ ఫలితానికి తగ్గ వాళ్ళ హక్కులు దక్కాలి, వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ఏటా మేడే దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాం. మేడేకి గొప్ప చరిత్ర ఉంది. 1886లో ఈ ప్రపంచ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి అమెరికాలో ఆనాడున్నటువంటి కార్మిక వర్గం తమ హక్కుల కోసం 8 గంటల పనిదినం కోసం అమెరికా నగరంలో చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ జరిపారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అమెరికన్ పాలక వర్గాలు కార్మిక వర్గాన్ని అతి దారుణంగా అణిచివేసి కాల్చివేసింది. 100 మంది గాయపడ్డారు, కొంతమంది చనిపోయారు. ఆ సందర్భంగా వాస్తవంగా చంపి గాయపరిచినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాకుండా ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి అమెరికా దేశంలో దానికి భిన్నంగా ఈ కార్మిక వర్గ హక్కుల కోసం పోరాడినటువంటి నాయకత్వం వహించినటువంటి వారిని 7గురిని ఆ హే మార్కెట్లోనే ఉరితీశారు. అప్పటి నుండి కార్మికుల యొక్క 8 గంటల పని విధానం, హక్కుల కోసం, కనీస వేతనాల కోసం, వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం కోసం మేడేని దీక్షా దినంగా పాటిస్తూ వస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక వర్గ దీక్షా దినోత్సవం. అయితే ఆనాడు 24 గంటల్లోనూ మానవ జీవితాన్ని 3 భాగాలు చేస్తే 8 గంటలు శ్రమ చేయడానికి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి, 8 గంటలు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ప్రజానీకంతో గడపడానికి, వినోదానికి, విజ్ఞానానికి గడపడానికి పద్ధతిలో ఇది శాస్త్రీయమైన జీవన విధానం అని చెప్పేసి విభజించినటువంటి విభాగం. ఆ పద్ధతిలోనే 8 గంటల పని విధానం ఉండాల్సింది పోయి ఆనాటి కాలంలో 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు పని చేయించుకుని, వెట్టి చాకరీ చేయించుకుని, కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా, సంఘాలు పెట్టుకుంటే ఊరుకోకుండా వాళ్ళ హక్కుల్ని కాలరాసే పద్ధతిలో వ్యవహరించినప్పుడు వచ్చినటువంటి ఆ దీక్షా దినమే ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ సంపద సృష్టికర్తలు కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, చేతివృత్తిదారులే. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళ సంపద సృష్టిలో వాళ్ళకి తగిన వాటా దక్కటం లేదు, కనీస వేతనాలు దక్కట్లేదు, సంఘం పెట్టుకుంటే కూడా ఊరుకోవటం లేదు. ఒకవేళ మాకు వేతనాలు పెంచండి అని చెప్పి ఉద్యమాలు చేస్తుంటే అతి దారుణంగా అణిచివేసేస్తున్నారు. ఇప్పుడు ఏనాడో 130 ఏళ్ల క్రితం నాడు ఉన్నటువంటి హక్కుల కోసం పోరాడిన దానికి భిన్నంగా ఇప్పుడు తిరిగి పాలక వర్గాలు కానీ, పెట్టుబడిదారులు కానీ, భూస్వాములు కానీ కొత్త వాదనలు చేస్తున్నారు. అసలు వ్యవసాయ కార్మికులు ఎక్కడ పని చేస్తున్నారు, లేకపోతే రైతులకి గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వాలనేటువంటి వాదనలు భూస్వాములు చేస్తున్నారు. ఇంకో పక్కన పెట్టుబడిదారులు అసలు వీళ్ళు 8 గంటల పని ఎందుకు, వీళ్ళ రోజుకి 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు ఎందుకు చేయకూడదు, ఇంట్లో కూర్చుని వాళ్ళ భార్య మొహం చూసుకుని ఏం గడుపుతారు వీళ్ళని చెప్పేసి వెటకారంగా ఎల్ఐన్టీ చైర్మన్ కానీ, లేకపోతే ఇటీవల కాలంలో విప్రో నారాయణమూర్తి కానీ అలాంటి వాదనలు చేసిన సందర్భాలు మనం చూసాం. విప్రో నారాయణమూర్తి గారు వాళ్ళ మనవడికి పుట్టినరోజు కానుకగా 500 కోట్లు ఇచ్చాడు. మరి ఇప్పుడు కార్మికులకి ఏముంది అసలు? ఈ రోజుకి కూడా కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళు జీవించలేకపోతున్నారు. వాళ్ళ సంఘం పెట్టుకుంటే ఊరుకోవట్లేదు, వాళ్ళు ఏదైనా హక్కుల కోసం పోరాడుతున్నట్టే వాళ్ళని అణిచివేస్తున్నారు. తిరిగి మళ్ళీ పాత పద్ధతిలో ఒకప్పుడు 130 ఏళ్ల క్రితం మేడేని ఏ ఉద్దేశంతో అయితే ఆ పోరాటాన్ని ప్రారంభించారో దానికి పూర్తిగా రివర్స్లో ఇప్పుడు మళ్ళీ 16 గంటలు, 18 గంటలు చేయించుకోవాలని చూస్తున్నారు. చాలామంది అనుకుంటారు కార్మికులు అంటే ఫ్యాక్టరీ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, లేకపోతే వ్యవసాయ కార్మికులు అనుకుంటారు. కానీ వాస్తవానికి ఐటీ కార్మికులు ఇప్పుడు నెలకి 2 లక్షల రూపాయలు తెచ్చుకున్న ఐటీ కార్మికులు కూడా వాళ్ళ సర్వేలో తేలింది ఏంటంటే వీళ్ళు పని గంటలు చాలా దారుణంగా ఉంటున్నాయి.
వీళ్ళకి రాత్రి పగలు లేకుండా పోయింది, వాళ్ళ జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అన్నిటికీ మించి శ్రమ దోపిడీ రేటు సర్వేలో అత్యధిక శ్రమ దోపిడీ రేటుకు గురవుతుంది ఐటీ కార్మికులు అని చెప్పేసి తేలింది. ఈ రూపంలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు మన భారతదేశంలో చూస్తున్నాం, ఉపాధి హామీ కార్మికులకి 100 రోజులు పని చూపించాలి. కానీ చిత్రం ఏంటంటే 100 రోజులైనా ఉపాధి వేతనాలు ఇవ్వలేదు. 3 నెలలు దాటినా ఈ రోజుకి ఉపాధి వేతనాలు ఇవ్వలేదు. ఎవరైనా ఒక రోజు వేతనం ఇవ్వకపోతే ఎలా బతకగలుగుతారు? రెక్కల కష్టం మీద బతికేవాళ్ళు నెల జీతం ఇవ్వకపోతే ఎలా బతుకుతారు? అలాంటిది 3 నెలలు కూడా ఇవ్వలేదు. ఈ రకంగా అలాగే రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, వాళ్ళకి రుణాలు సదుపాయం కల్పించట్లేదు, వాళ్ళే మనకు అన్నం పెట్టేవాళ్ళు అని అంటున్నారు, కానీ వాళ్ళకి సున్నం రాస్తున్నారు. కాబట్టి ఈ రకంగా సంపద సృష్టికర్తల్ని వాళ్ళ హక్కుల్ని కాలు రాసే పద్ధతిలో, వాళ్ళ సంపద వాటాలకు దక్కని పద్ధతిలో కాకులు కొట్టి గద్దలు పెట్టే పద్ధతులు ఇప్పుడు జరుగుతున్న పద్ధతులకి వ్యతిరేకంగా మళ్ళీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు, రైతులందరూ కలిసి పోరాడాల్సినటువంటి అవసరం మేడే దీక్షా దినంగా సాగించాలి. దానికి అన్ని వర్గాల ప్రజానీకం కూడా సహకరించాలి. ఆ రూపంలో వాళ్ళ పోరాటాలు విజయవంతం కావాలని చెప్పేసి మేము ఆశిస్తూ మరొకసారి అందరికీ మేడే శ్రామిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే 139 మేడే కార్యక్రమాన్ని ఘనంగా జరుగుతుంది. ఈ మేడే రావడానికి ప్రధాన ఉద్దేశం 1986కు ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల 10 నుంచి 18 గంటలు రోజు పని చేయడం వల్ల కుటుంబంలో పిల్లలకి తండ్రిలో తెలియని పరిస్థితి ఉండేది. దాని మీద పని గంటలు తగ్గించడం కోసం 8 గంటల పనిదినం కోసం ఉద్యమం చేయడం ద్వారా 1986 మే 1వ తేదీన షికాగో నగరం, అమెరికా దేశంలో షికాగో నగరంలో అనే మార్కెట్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఉద్యమం చేయడం, ఆ సందర్భంగా పోలీసు కాల్పుల్లో వందలాది మందికి గాయాలు పాలై రక్తం కారడంతో ఆనాడు 8 గంటల పనిదినం రావడం జరిగింది. అంటే అమెరికాలో షికాగో నగరంలో దాన్ని ఆదర్శం తీసుకొని ప్రపంచంలో స్వాతంత్రం కోసం ఉద్యమం చేస్తున్న దేశాలలో భాగంగా భారతదేశంలో కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున స్వాతంత్రంలో భాగంగానే, ఉద్యమంలో భాగంగానే 8 గంటల పనిదినం కోసం ఉద్యమం చేసి భారతదేశంలో కూడా 8 గంటల పనిదినాన్ని సాధించడం జరిగింది. అటువంటి 8 గంటల పనిదినాన్ని 1886 మే 1న వస్తే 139 సంవత్సరాలుగా ఆ యొక్క పనిదినాన్ని ఈ కార్మిక వర్గం అనుభవిస్తున్నది. కానీ నేటి పాలకులు ఏదైతే 8 గంటల పనిదినాన్ని అమలు జరుగుతుందో దాన్ని ఇంకా తగ్గించి మరి పనిభారం పెరిగి ఇబ్బంది పడుతున్న కార్మిక వర్గానికి 10 గంటలు తగ్గించమని పక్కన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఇక్కడున్న పాలకులు దాన్ని తగ్గించకపోగా మరలా పూర్వ పద్ధతిలో 12 గంటల పనిదినం, రోజు 12 గంటలు పనిచేసే విధంగా చర్యలు చేపడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మికులకి, ఉద్యోగులకి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనిభారం పెరగకుండా 10 గంటలు 8 గంటల కన్నా తగ్గిస్తే సంతోషం, తగ్గించకపోయినా ఆ పాత 10 గంటలు 8 గంటల పనిదినాన్ని కొనసాగించే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కార్మిక వర్గం ఈ యొక్క ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని, అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడేని పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా పిలుపుకోవడం జరుగుతుంది. అది ఏ కార్మిక వర్గం సరే, ఎక్కడున్నా సరే, ఏ మూలన్నా ఎక్కడున్నా ప్రతి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు మేడే స్ఫూర్తిగా పనిచేయాలని, పనిదినాన్ని 8 గంటల పనిదినం తగ్గకుండా పెరగకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. 8 గంటల పనిదినం ఖచ్చితంగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రయత్నం చేసుకెళ్ళి పోరాటం చేయాలి. అదేవిధంగా మనమే జరుగుతున్న కార్మిక వర్గమే జరుగుతున్న దాడుల నివారణ కూడా మన పోరాటం చేయాలి. ప్రతి ఏటా మే 1వ తారీఖున ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అంశాలు ఏంటంటే 1890వ దశకంలో అమెరికాలో పనిచేస్తున్న కార్మికులకి అందరికీ కూడా 12 గంటలు, అలాగే వారం అంతా కూడా పనిచేసే విధానాన్ని మరి గుర్తించిన అప్పట్లో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, కార్మికులందరూ బయటకు వచ్చి చికాగో నగరంలో ఒక పెద్ద మరి ర్యాలీ చేసుకుంటూ ఒక ప్రొసెషన్ నిర్వహించారు. ఆ సందర్భంగా మరి అప్పట్లో ఉన్న నాయకులు, అక్కడ ఉన్న ప్రభుత్వ అధినేతలతోటి చర్చలు జరిపిన తర్వాత ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా మరి ఒక రోజు జరుపుకోవాలని, అదే మేడే అని చెప్పి మనం ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటాం. అప్పటి నుంచి 8 గంటల పనిదినాన్ని, అలాగే వీక్లీ ఆఫ్, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులలో వారిలో ఐక్యం తీసుకురావడం, ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన హక్కులు, ఇవన్నీ కూడా ఈ అంశాలతోటి ప్రతి సంవత్సరం
మేడేని మరి కార్మిక దినోత్సవంగా, వర్కింగ్ క్లాస్ దినోత్సవంగా అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. మేము ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్గా సుమారు 75 సంవత్సరాల నుంచి మరి కార్మికులతో పాటు వర్కింగ్ క్లాస్గా ఉన్న మేము కూడా వైట్ కాలర్ జాబ్ ఎంప్లాయీస్ అయినా కూడా వర్కింగ్ క్లాస్గా ఉన్న మేము కూడా కార్మికులతో పాటు ఈ మేడేని మరి ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ మేడే సందర్భం ఏదైతే మనం సాధించుకున్నామో హక్కుల కింద అసంఘటిత రంగ పోరాటం, కార్మికుల యొక్క పోరాటం కానీ, అలాగే మరి కార్మికులకు సంబంధించిన, ఉద్యోగులకు సంబంధించిన హక్కుల్ని సాధించుకోవడం కోసం ఈ కార్మిక దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్కింగ్ క్లాస్కి, అలాగే కార్మికులకి, అసంఘటిత రంగ కార్మికులకి అందరికీ కూడా ఏపీ ఎన్జిఓస్ పక్షాన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు అందరూ కూడా మరి ఈ హక్కుల కోసం ఏదైతే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క విధానాలతోటి కొన్ని కార్మికులకు సంబంధించిన హక్కుల్ని తీసిపారేయడం వలన మళ్ళీ కార్మికులందరూ బయటకు రావాల్సిన పరిస్థితి లేకుండా ఈ కార్మిక దినోత్సవం రోజున అందరూ కూడా ఐక్యంగా ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుని ముఖ్యంగా మన హక్కుల కోసం పోరాడాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. నూట 39వ మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం, కష్టజీవి వర్గం, శ్రామిక వర్గం ఉవ్వెత్తున జరుపుకోబోతున్నారు. నేపథ్యం 11 సంవత్సరానికి అడుగుపెట్టినటువంటి కేంద్రంలో మోడీ సర్కార్ కార్మిక హక్కులను హరిస్తూ, కార్మికుల యొక్క శ్రమని దోచుకుంటూ 44 చట్టాలని రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని
తొలగిస్తూ భారతదేశ ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రజలు జీవించే హక్కును తొలగిస్తూ పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా భారతదేశంలో ఒకప్పుడు టాటా బిర్లాలుంటే ఈనాడి ఆదాని అంబానీకి వారి కనుసైకల్లో వారు చెప్పినదే వింటూ భారతదేశ ప్రజా సంపదను ప్రజల యొక్క ఆస్తులను పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా మళ్లించేటటువంటి మోడీ షా విధానాలు ఈ భారతదేశంలో ముందుకు ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తంగా భారతదేశంలో ప్రధానమంత్రుల్లో ప్రైవేటీకరణని ప్రభుత్వకరణగా చేసినటువంటి ప్రధానమంత్రులను చూసాం. ప్రైవేటు వ్యవస్థని పబ్లిక్ వ్యవస్థగా మార్చేటటువంటి ప్రధానమంత్రులను చూసాం. కానీ మోడీ షా ప్రభుత్వం మొత్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, ఆదాని అంబానీ లాంటి బడా క్యాపిటలిస్టులకి ప్రజల యొక్క ఆస్తులను ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసే దిశగా వారి ఆలోచన విధానం ఉన్నది. ఈ భారతదేశంలో ఇంకా కనీస వేతనాలు అమలు చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఆ నేపథ్యంలో కనీస వేతనాలు అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పాలకవర్గం మీద ఉంది. దానికి సంబంధించినటువంటి కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ మీద ఉంది. రాజ్యాంగంలో కార్మిక వర్గానికి అనేక హక్కులని రాసుకున్న హక్కులు అమలు చేసేటటువంటి పరిస్థితి ఆనాడు ఈనాడు కూడా లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన భారతదేశంలో చూస్తున్నాం. రాతలు రాతలుగానే ఉన్నాయి, చట్టాలు చట్టాలుగానే ఉన్నాయి. ఉన్న చట్టాలను అమలు చేయలేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఉన్న చట్టాలనే పూర్తిగా పెట్టుబడిదారి వర్గానికి దోపిడీ చేసేటటువంటి వర్గానికి తెగ నమ్మేటటువంటి మోడీ షా విధానాలు కార్పొరేటు శక్తులకు అనుకూలంగా వారి వ్యవహార శైలు ప్రస్తుతం భారతదేశంలో నడుస్తున్నారు. ఆ క్రమంలో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగాల పరిరక్షణ కోసం 4 లేబర్ కోడులను రద్దు చేయాలి అనేటటువంటి డిమాండ్స్తో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటానికి సిద్ధమవుతున్నాం. అదేవిధంగా టైంతో సంబంధం లేకుండా ఈ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో స్కీమ్ వర్కర్సు ఆంధ్రప్రదేశ్లో 1,15,000 మంది ఉన్నారు. వారు కనీస సౌకర్యాలు లేవు. మరి ఇదేందయ్యా పరిస్థితి అని అడుగుతున్నాం. మరి ఎక్కడున్నాయి ఈ చట్టాలని అడుగుతున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో అనేక చట్టాలను తీసుకొచ్చి అనేక రాయితీలు అనే సౌకర్యాలు కల్పించినటువంటి భారత రాజ్యాంగంలో మరి పనిచేస్తున్నటువంటి కార్మికులకు 8 గంటల పనిదినం కల్పించడం మానేసి 12 గంటల పనిదినం కోసం ఈ పాలకవర్గం ఊవిర్లుడుతున్నారు. డైరెక్ట్గా పాలకవర్గంలో సీట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడకుండా ఎవరైతే ఆదాని అంబానీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సీఈఓలతో మాట్లాడిస్తున్నారు. 48 గంటలు కాదు, వారంలో 78 గంటలు 90 గంటలు పనిచేయాలి ప్రతి మనిషి అనేటటువంటి వాయిస్ని ఎల్ఎన్టీ లాంటి చైర్మన్స్ వాళ్ళతో చెప్పిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం. ఈ ప్రజాస్వామ్యంలో మనిషి జీవించడానికి పని చేయడానికి 8 గంటలు ఉంది. కుటుంబంతో 8 గంటలు గడపాలి. కుటుంబ అవసరాల కోసం, కొన్ని కుటుంబానికి సంబంధించిన విషయాల కోసం 8 గంటలు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి 24 గంటలు ఈ సృష్టిలో ఒక భాగం. ఈ 24 గంటలని దోపిడీ చేసేటటువంటి విధానానికి మోడీ షా సర్కారు ప్రయత్నం చేస్తున్నారు. 1886లో షికాగో పోరాటంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి 8 గంటల పనిదినం కోసం సుమారు రమరమిగా 5 నుంచి 7 మంది అమరులయ్యారు. ఆ క్రమంలోనే కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, కార్మికులు జీవించే హక్కు కోసం 8 గంటలు పని చేయాలి,
8 గంటలు కుటుంబానికి కేటాయించాలి, కుటుంబ అవసరాల కోసం 8 గంటలు రెస్ట్ తీసుకోవాలంటే ఒక 24 గంటల్ని చిత్రీకరిస్తూ 8 అవర్స్ సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి ఆనాడు పోరాట ఉద్యమ వెలుగులో భారతదేశం ఆ 8 గంటల పని దినాన్ని పక్కన పెట్టారు. 12 గంటల నుంచి 12, 16, 18 గంటలకు వెళ్ళేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భారతదేశంలో కార్మిక వర్గం, కష్టజీవి వర్గం ఇబ్బందుల వలయంలో చిక్కుకుంది. ఈ ఇబ్బందుల వలయంలో కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు. ఆ ప్రజాప్రతినిధులే మోడీ షా సర్కారు మరి అదానీ అంబానీకి అనుకూలంగా వాళ్ళ యొక్క ప్రయాణం ముందు కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా 139వ మేడేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న అందులో భారత కార్మిక సంఘాల సమాఖ్య మేడే కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. మే 1 ఆ రోజు కార్మికుల పండగ రోజు. అందరికీ సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఎలాగో అలాగే మేడే అనేది కూడా ఒక పండగ రోజు. అటువంటి పండగ రోజు ఎందుకు చేసుకుంటున్నారు ఈ ఉద్యమం చేసే కార్మికులు? ఆ ఒక్కరోజు కూడా ప్రతిరోజు కష్టపడే శ్రామికుడు ఆ రోజు ఆనందంగా ఉండాలని. ప్రభుత్వం గతంలో 8 కార్మిక సెలవులు ఉండేవి కార్మికులందరికీ, అవి తీసివేసి కేవలం వీక్లీ ఆఫ్తే ఉంచారు. ప్రభుత్వం వెంటనే ఆ కార్మిక సెలవులు కూడా పునరుద్ధరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు.